హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజు అంబ్రెల్లా ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చూపిస్తానండి. ఈ టోటల్ స్టిచ్చింగ్ అయితే పెట్టట్లేదు. దీనికి ముందు అయితే బాడీ పార్ట్కి లైనింగ్ ఎలా రివర్స్ చేసుకోవాలి, నెక్ షేప్ ఎలా తీసుకోవాలి ఒకటి, అండ్ అంబ్రెల్లా ఫ్రాక్కి లేయర్స్ సైడ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది అయితే బాడీ పార్ట్ అండి. దీనికి అయితే మామూలుగా రౌండ్ తీసాను. సో దీనికైతే చిన్న డ్రాప్ అయితే పెడుతున్నాను థ్రెడ్స్ కోసం అనేసి. నేను ఈ ఫ్రాకు విత్ మెజర్మెంట్స్తో అయితే నేను ముందు వీడియోలో అప్లోడ్ చేశాను. ఇప్పుడు అయితే స్టిచ్చింగ్ చూపిస్తానండి. ఇలా లైనింగ్కు అయితే లైనింగ్ ఒరిజినల్ అండ్ మెయిన్ క్లాత్ ఒరిజినల్ రెండు సేమ్ డైరెక్షన్లో పెట్టుకోవాలి. ఇలా రెండు సేమ్ డైరెక్షన్లో పెట్టుకొని క్లాత్ అంతా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మనకి లైనింగ్ పైనుండి ఒక పావు ఇంచు వరకు అయితే ఒక పాదం డిస్టెన్స్లో అయితే మనము షేపు ఎలా డ్రా కటింగ్ చేసుకున్నామో సో అలాగే మనము అయితే ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇది అయితే 6 years బేబీ ఫ్రాక్ అండి. చాలా ఈజీగా అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ షేప్ అయితే ఎలా కటింగ్ చేసుకున్నామో అలా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. కొంచెము ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే చుట్టూ ఆ నెక్ చుట్టూ పిన్స్ పెట్టుకొని కూడా ఇంకా ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేయొచ్చు. నాకు అంటే కొంచెం ప్రాక్టీస్ ఉంది కాబట్టి డైరెక్ట్గా స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. చూడండి, సేమ్ అలాగే ఫ్రంట్ సైడ్ కూడా స్టార్ నెక్ వేసాను. స్టార్ నెక్ వేసిన తర్వాత షేపు ఎలా కటింగ్ చేసుకున్నానో కొంచెం స్లోగా అయితే నీడిల్ను తిప్పుతూ అయితే ఇలా సెట్టింగ్ అయితే చేసుకోవాలి, స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. సారీ, ఇలా డిజైన్స్ కనుక వేసుకున్నప్పుడు స్పీడ్గా అయితే మూవ్ చేయొద్దండి, చాలా స్లోగా అయితే తొక్కుకోవాలి. లేదు అంటే మనము కటింగ్ చేసుకున్న డిజైన్ అయితే షేప్ అవుట్ అవుతుంది. సో ఇలా మనము లైనింగ్ అయితే అటాచ్ చేసాం కదా, సో మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా ఉంటే దాన్ని నెక్ దగ్గర కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనకి మెయిన్ క్లాత్ ఇలా రివర్స్ తీసుకోవడానికి, క్లాత్ అనేది తొందరగా టర్న్ కావడానికి ఇలా మధ్యలో చిన్న చిన్న టక్స్ సీజర్తో అయితే ఇలా టక్స్ అయితే పెట్టుకోవాలండి. సో ఇలా పెట్టుకున్న తర్వాత లైనింగ్ను అయితే రివర్స్ చేసుకోవాలి. మొత్తము అయితే వెనక సైడ్కు సెట్ చేసుకోవాలి ఇలాగూ. సో నేనైతే పాదం కింద క్లాత్ అనేది పెట్టేశాను. పెట్టి అయితే కింద లైనింగ్ను ఇలా కొంచెం సెట్టింగ్ చేసుకుంటూ అయితే మనము ఒక పావు ఇంచు డబుల్ స్టిచ్చింగ్ కానీ సింగిల్ స్టిచ్చింగ్ కానీ వేసుకోవచ్చు. క్లాత్ను అయితే లైనింగ్ను అండ్ మెయిన్ క్లాత్ను అయితే టైట్గా ఇలా కిందికి లాక్కుంటూ అయితే మనము కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, మనము ఇలా డిజైన్స్ దగ్గర అయితే చాలా స్లోగా అయితే క్లాత్ సెట్ చేసుకుంటూ మరి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. లేదు అంటే లైనింగ్ కానీ ముడత వస్తుంది, లేదు అంటే మెయిన్ క్లాత్ లూజుగా ఉన్న క్లాత్ అయితే మనకి ముడతలాగా ఏర్పడుతుందండి. లైనింగ్ అయితే టైట్ అయిపోతుంది, ముడత వచ్చేసి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో మనకి ఇలా స్టిచ్చింగ్ వేసుకుంటే అయితే ఇలా మొత్తం ముడతలాగా వస్తుంది. కాబట్టి క్లాత్ని సెట్ చేసుకుంటూ టైట్గా అనుకుంటూ అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి. అలాగే చుట్టూ కూడా లైనింగ్ పైనుండి అయితే ఒక కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ మొత్తం అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకుంటే అయితే బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. అలాగే నేను ఫుల్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే డిస్క్రిప్షన్లో యాడ్ అయితే చేస్తాను. అలాగే కటింగ్ వీడియో కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తానండి. ఇక్కడైతే ఓన్లీ లైనింగ్ నెక్ రివర్స్ చేయడం ఒకటి పెట్టాను. అలాగే
కింద స్కర్ట్ పార్ట్ అనేది ఉంటుంది కదండి, అది కూడా ఆ సైడు ఎలా జాయింటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ వరకు అయితే బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే స్కర్ట్ పార్ట్ అయితే చూపిస్తాను. ఇక్కడ బాడీ పార్ట్ అండ్ కింద స్కర్ట్ పార్ట్ అయితే మొత్తము జాయింటింగ్ అనేది చేశాను. సో యాక్చువల్గా మొత్తం వీడియో పెడదాం అనుకున్నాను కానీ మధ్యలో వీడియో అనేది ఎరేజ్ అయిపోయిందండి. సో అందుకని ఇలా సైడ్ జాయింటింగ్ అనేది పెడుతున్నాను. అలాగే ఫ్రాక్ ఫుల్ ఫ్రాక్ లెంత్ కూడా ఉంది కదండి, అది కూడా చూడండి. ఇక్కడ నాకైతే నడుం పార్ట్ అనేది 20 వచ్చిందండి. సో నేను ఇక్కడ పాప కొంచెం పెరిగే స్టేజ్ కాబట్టి సైడ్కి అనేది ఉంచమన్నారు ఎక్స్ట్రా. సో నేనైతే ఇక్కడ 20 అంటే 10 అంటే 15 అయితే వచ్చింది. సో సైడ్కి 2.5 అయితే ఎక్స్ట్రా పెట్టాను మార్కింగ్. 2.5 దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. అలాగే హామ్ లూజ్ వచ్చేసి 5 అండి. అక్కడ 5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాను. చూడండి ఇలా ఎలా స్టిచ్చింగ్ చేయాలి అంటే, బాడీ పార్ట్ ఉంది కదండి, ఇలా హామ్ లూజ్ దగ్గర నుంచి మనం ఇలా 2 మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఇక్కడ హామ్ లూజ్ నుంచి వచ్చేసి వేస్ట్ లూజ్ దగ్గర ఉన్న మార్కింగ్ నుండి ఒక 1 ఇంచ్ వరకు కిందికి అయితే స్టిచ్చింగ్ చేయాలి. చూడండి ఇక్కడ హార్మ్ లూజ్ నుంచి స్టార్ట్ అయితే చేశాను. ఇక్కడ వెస్ట్ లూజ్ వరకు మనం చేసుకున్న మార్కింగ్ అనేది ఉంది కదా. సో నేనైతే ఈ డ్రెస్కి అయితే బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి అయితే నాడ పెట్టాను. అది లోపలికి అయితే నాటు వేసి పెట్టాను. అది కూడా దానిపై నుంచి అయితే స్టిచ్చింగ్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం చేసుకున్న మార్కింగ్ ఉంది కదండి, ఇలా స్ట్రైట్గా అయితే కుట్టు వేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వేసే కుట్టును అయితే ఇలా 4 లేయర్స్ పెట్టుకొని ఇలా సైడ్కి క్రాస్గా అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూడండి అలాగే ఇంకో వైపున కూడా వేస్తాను. ఇలా మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్ సపరేట్గా చేసుకోవడం వల్ల మనకి చాలా బాగా ఉంటుందండి. ఫోటో షూట్లలో చూస్తాం కదండి, లేయర్ ఇట్లా ఫ్రాక్ పట్టుకొని ఇలా పైకి అనగానే లేయర్ అనేది పైకి వస్తుంది కదా. సో అలా అయితే వస్తుందండి. ఇలా ఇండివిజువల్గా లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ అనేది ఇండివిజువల్గా స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల. సో చూడండి నేనైతే ఇక్కడ మార్కింగ్ చేశాను కదా, లోపల ఉన్న థ్రెడ్ని అయితే సెట్ చేసుకుంటూ
హామ్ లూజ్ నుండి వెస్ట్ లూజ్ నుంచి అయితే ఇలా క్రాస్ ఇక్కడ చేసిన మార్కింగ్ వరకు అయితే ఇలా క్రాస్గా అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనకి ఫ్రాక్ కనుక టైట్ అయినట్లయితే బాడీ పార్ట్కు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి కింద పార్ట్తోనే అయితే అడ్జస్ట్మెంట్ అనేది ఏమి ఉండదు. సో ఫస్ట్ అయితే మనము ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, సో అక్కడి నుండి అయితే మెయిన్ క్లాత్ అనేది ఉంది కదండి, లైనింగ్ అనేది పక్కకి అనేసి ఇలా మెయిన్ క్లాత్ను స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. చూడండి, ఇంకో సైడ్ కూడా మెయిన్ క్లాత్ అయితే స్టిచ్చింగ్ చూపిస్తాను. మనం లైనింగ్ను అయితే పక్కకు అనాలండి, పక్కకు తీసేసి లోపల ఉన్న మెయిన్ క్లాత్కు మాత్రమే ఆల్రెడీ వెస్ట్ లూజ్ వరకు అయితే మనము స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా, ఎక్కడ నుండి అయితే స్టిచ్చింగ్ వేసుకున్నామో అక్కడి నుండి అయితే మనము ఇలా మెయిన్ క్లాత్ను అయితే సెట్ చేసుకుంటూ అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి. కావాలి అంటే డబుల్ స్టిచ్చింగ్ కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు చూడండి, మెయిన్ క్లాత్ అనేది లోపలికి అనేసి లైనింగ్కు అయితే మళ్ళీ ఒక స్టిచ్చింగ్, ఇప్పుడు లైనింగ్ చూడండి, ఇలా లైనింగ్కు మనం చేసుకున్న ఫస్ట్ బాడీ స్టిచ్చింగ్ నుంచి అయితే ఇలా లైనింగ్ను అయితే సెట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. సో ఇలా అయితే 2 సైడ్స్ వేసుకోవాలండి. ఇంకా మీకు ఏదైనా డౌట్, ఈ వీడియోలో కనుక ఏదైనా డౌట్ ఉంటే అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నేను అయితే ఇంకో వీడియో తీసి పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇక్కడ లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ అయితే ఇండివిజువల్గా అయితే జాయింటింగ్ అనేది చేశాను. అలాగే మనకి ఎక్స్ట్రా లూజ్ కావాలి కాబట్టి పక్కకి ఒక 2 కుట్లు వేసుకుంటే అయితే సరిపోతుంది. అది కూడా మనం ఫస్ట్ ఎక్కడి వరకు కుట్టు అనేది స్టాప్ చేసామో అక్కడి వరకు అయితే కుట్టు అనేది వేసుకోవాలండి. కావాలి అంటే కింద మెయిన్ క్లాత్కు అండ్ లైనింగ్కు అయితే ఇండివిజువల్గా డబుల్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ పైన ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే ఒక 2 కుట్లు అయితే వేస్తున్నాను. ఇది వేసాక చూపిస్తానండి ఫ్రాక్ అనేది ఫినిషింగ్ అయితే ఎలా వచ్చిందో. అలాగే నా వీడియోని కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే టోటల్లీ కంప్లీట్ అయిపోయింది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు అడిగితే ఎలాంటి వీడియో అయినా నేను చేసి పెడతానండి. నేనైతే చాలా ఈజీ మెథడ్ని అయితే ఫాలో అవుతాను. సో చూడండి, మనం వెనుక కట్టుకునే నాడలు కూడా చిన్నపిల్లలవి కాబట్టి ఇలా లావుగా పెట్టుకుంటే బాగుంటుంది. హాట్ నెక్ కదండి, దీనికి కూడా డోరీస్ అయితే పెట్టేశాను. చూడండి, ఇప్పుడు లేయర్ అనేది ఇలా అయితే వస్తుంది, ఫ్రీగా అయితే ఉంటుంది. లైనింగ్ అనేది కిందికి ఉంటుంది. మనము ఫొటోస్ కానీ స్టిల్స్ కోసం కావాలి అంటే డ్రెస్ని ఎలా అయినా సెట్ చేసుకోవచ్చు అండి. టోటల్లీ డ్రెస్ ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది. ఇది అయితే 6 ఇయర్స్ బేబీ ఫ్రాక్ అండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.